ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు క్రికెట్ ఇండస్ట్రీలో ఎవడైనా ఔరా అంటే వినిపించే పేరు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఒకసారి గుజరాత్ వదిలేసి ముంబైకి వచ్చాడు. ఐపీఎల్ మొత్తం బవాల్ అయిపోయిందని మనందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ హార్దిక్ పాండ్యా ట్రేడ్ జరగబోతుంది. అయితే మనకి ఆల్రెడీ తెలుసు హార్దిక్ పాండ్యా నెక్స్ట్ ఇయర్ ముంబైకి ఆడట్లేదు అని. ఎందుకంటే ఐపీఎల్ 2026 వరస్ట్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత హార్దిక్ సీనియర్ ప్లేయర్స్ మీద చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాడు అని రిపోర్ట్స్ వల్ల తెలిసింది. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే హార్దిక్ అన్నాడు, ఎప్పుడైతే ఇండియన్ టీమ్ లో ఆడతామో రోహిత్ అండ్ సూర్య 100% కమిట్మెంట్ నాకు అడుగుతారు, నేను అలాగే ఇస్తాను. కానీ నేను క్యాప్టెన్సీ చేసినప్పుడు మాత్రం రోహిత్ అండ్ సూర్య నుంచి నాకు ఆ కమిట్మెంట్ రాలేదు అన్నాడు. అందుకే హార్దిక్ పాండ్యా ఇంక ముంబైలో ఉండాలనుకోవడం లేదు. ఇది ముంబై ఇండియన్స్ కూడా తెలుసు. అయితే మీరు అడుగుతారు హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఏ టీమ్ కి వెళ్తాడు బ్రో అని. టీం నెంబర్ 1 రాజస్థాన్ టీం లాస్ట్ ఇయరే శాంసన్ జడేజా ట్రేడ్ చేసి హెడ్ లైన్ లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి జబర్దస్త్ ట్రేడ్ నెక్స్ట్ ఇయర్ కూడా చేయబోతుందని టాక్ నడుస్తుంది. హార్దిక్ విత్ జైస్వాల్. ఈ ట్రేడ్ లో 2 టీమ్స్ కి చాలా యూజ్ అవుతాయి. రాజస్థాన్ టీమ్ కి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి, అలానే ముంబైకి లాంగ్ టర్మ్ కోసం ఒక యంగ్ ప్లేయర్ కావాలి. జైస్వాల్ కోసం ఇంకేం చెప్పక్కర్లేదు, ఫ్యూచర్ లో ఎలానో ఇండియన్ టీమ్ కి ఆల్ ఫార్మట్ ఓపెనర్ గానే ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే రాజస్థాన్ టీం రియాన్ పరాగ్ ని లాంగ్ టర్మ్ కెప్టెన్ గా అనౌన్స్ చేసేసింది. అయితే హార్దిక్ పాండ్యా ఔరాకి యాజ్ ఎ ప్లేయర్ గా అయితే ఆడడు ఐపీఎల్ లో. సో ఈ టీం కి వెళ్లే ఛాన్సెస్ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ట్రేడ్ మాత్రం 100% క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హైలో ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ హార్దిక్ పాండ్యా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ముంబై ఇండియన్స్ తో కంటిన్యూస్ గా మీటింగ్స్ అవుతున్నాయంట. రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే హార్దిక్ ట్రేడ్ కోసం కేకేఆర్ ముందు నుంచే ఇంట్రెస్టెడ్ గా ఉంది అని. కానీ ఈ ట్రేడ్ అవుతే మాత్రం ఐపీఎల్ మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోద్ది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ టీమ్ లోకి ఔరా పాండ్యా కమింగ్. హార్దిక్ ఒకవేళ కేకేఆర్ టీమ్ కి వస్తే ఎంత ప్రాఫిటో చెప్తాను వినండి. ఫస్ట్ కేకేఆర్ కి మంచి కెప్టెన్ కావాలి. అజింక్య రహానే పర్ఫార్మెన్స్ 2026 చాలా బిలో యావరేజ్ గానే నడిచింది. రహానేని కూడా దీంట్లో బ్లేమ్ చేయలేం, ఎందుకంటే కేకేఆర్ ఫుల్ లాస్ట్ రౌండ్ లో రహానేని ఆప్షన్ లో కొనుక్కుంది. కేకేఆర్ కెప్టెన్సీకి ఎవరు లేడు అని రహానేని తీసుకున్నాను. రహానే స్ట్రైక్ రేట్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ స్టైల్ కి పనికిరాదు. అయితే హార్దిక్ వస్తే ఆటోమేటికల్లీ కేకేఆర్ కి రహానే అవసరం లేదు, కెప్టెన్సీ హార్దిక్ చేస్తాడు. సో ఈ ట్రేడ్ అవుతే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం అజింక్య రహానేని చూడకపోవచ్చు. ఇంకో పాయింట్ ఆండ్రే రసెల్ ఈ సంవత్సరం రిటైర్ అయిపోయాడు. రిప్లేస్మెంట్ గా కెమెరాన్ గ్రీన్ తో ట్రై చేశారు, కానీ భిక్షు యాదవ్ ఆడే ఆటకి రిప్లేస్మెంట్ దొరుకుతుందా చెప్పండి? ఏం రా మమ్మల్ని బయటికి పంపిస్తారా? మాలో నుంచి ఎవడన్నా బయటికి పోయిండనుకో భిక్షు యాదవ్ వస్తాడు. వచ్చాక బాల్తో ఆడుకోడు, నీతో ఆడుకుంటాడు. సమజైందా? అందుకే రసెల్ ప్లేస్ ని హార్దిక్ మాత్రమే ఫిల్ చేయగలడు. ఫినిషర్ రోల్ ప్లస్ బౌలింగ్ అండ్ డెత్ ఓవర్స్ కూడా చేస్తాడు. అందుకే కేకేఆర్ టీం హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ట్రేడ్ కన్ఫర్మ్ అవ్వచ్చు అని రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యాని మీరు ఏ టీమ్ లో చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.